మనం చదువుదాం. మూడో వచనం, నీ వెలుగును, నీ సత్యమును బయలు బయలుదేరచేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. ఈ మాట నాకు చదివినప్పుడు నాకు కొన్ని వచనాలు గుర్తొచ్చాయి న్యూ టెస్టమెంట్‌లో. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకును ఇక్కడ చూస్తే నీ వెలుగు అంటే దేవుని యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి ఇక్కడ చెప్తున్న మాటేంటంటే కీర్తనకారుడు, నీ వెలుగు, నీ సత్యమును నాకు బయలుదేరి చేయము. అవి నన్ను తొడుక్కొనొస్తాయి నీ సన్నిధికి, నీ పరిశుద్ధమైన స్థలమునకు అని అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి నడవడానికి ఒక వెలుగు ఒకటి సరిపోద్ది గదా! సత్యం ఎందుకు అనేది నాకిక్కడ ఒక క్వెషన్ లాగొచ్చింది. అంటే మనం దీన్ని ఆలోచిస్తే ఒక వ్యక్తి నడవడానికి వెలుగుంటే సరిపోద్ది. కానీ సత్యము గూడా బయలుదేరి చేయము అని చెప్తున్నాడు. మనం చూస్తే న్యూ టెస్టమెంట్‌లో యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటది. యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఉంటది. 8దో వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదివితే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. చీకటి గతించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుక అది ఆయన యందును, మీ యందును సత్యమే. ఇక్కడ గూడా మనం చూస్తాము. సత్యమైన వెలుగు. వెలుగు నీ వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది అని ఇక్కడ రాయలేదు గానీ, సత్యమైన వెలుగు అనే మాట మనం ఇక్కడ గూడా చూడొచ్చు న్యూ టెస్టమెంట్‌లో. సో, ఏంటి ఆ సత్యమైన వెలుగు? అక్కడ కీర్తనాకారుడు వెలుగును, సత్యమును నాకు బయలుదేరి జేయము అంటున్నాడు. ఇక్కడ గూడా యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాము. రెండో అధ్యాయం 8దో వచనం. ఇక్కడ గూడా అదే మాట. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. కనుకది ఆయన యందును, మీ యందును సత్యమే. సత్యమైన వెలుగు అనేది ఏంటంటే క్లియర్‌గా తర్వాత వచనాలు మనం చూడొచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:9లో ఉంటది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వెలుగులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. అయితే అతను అతను చెప్తున్న వెలుగేంటంటే ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి నేను వెలుగులోనే ఉన్నాను. నాకు దేవుడు తెలుసు. నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను అని ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఇలా అనుకుందాం. ప్రేమ కలిగి ప్రేమ లేనివాడుగా అతను చెప్తున్న మాట కూడా ఏంటంటే నేను వెలుగులో ఉన్నాననే చెప్తున్నాడు. కానీ దేవుడు దాన్ని ఆ వెలుగుని యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే తర్వాత వచనం చూస్తే తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఇది సత్యమైన వెలుగు. కాబట్టి ఒక వ్యక్తి ప్రేమ కలిగి తన సహోదరుని విషయంలో ప్రేమ కలిగిన వాడే ఎలా ఉన్నాడంటే, అతను నిజమైన సత్యమైన వెలుగు. మనం ఏదైతే చదివామో ఇందాక వెలుగును, నీ సత్యమును అనే మాట, అది అక్కడ మనం బ్యాలెన్స్ అవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి అతన్ని లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి వెలుగు చేయను గనుక తనెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కీర్తనాకారుడు గ్రహించిన మాటేంటంటే, నీ వెలుగు, నీ సత్యము, ఆ ట్రూ ఆ లైట్ అనేదేంటంటే ప్రేమ. ఆ వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది నింపబడద్ది. అప్పుడే మనము అవి నీ పరిశుద్ధ పర్వతమును, నీ నివాస స్థలంకు నిన్ను తోడుకొనొచ్చును.
నాకిలా అర్థమైంది. కాబట్టి మనం దేవుని ప్రెజెన్స్‌ని, ఆయన సన్నిధిని మనం ఎప్పుడు అనుభవిస్తామంటే, నిజమైన సన్నిధి ఆయన సన్నిధిలో మనం చూడొచ్చు. కీర్తనలోనే మనం చూసాం. సంపూర్ణమైన సంతోషము, ఆనందము, అక్కడ జీవము ఉందని మనం చూస్తాం ఆయన ప్రెజెన్స్‌లో. కాబట్టి మనం ఆ మాట నన్ను చాలా అంటే ఛాలెంజింగ్ చేసింది. లార్డ్ నిజంగా నేను వెలుగులో నడుస్తున్నానని చెప్పుకుంటున్నాను. నేను క్రీస్తుని ప్రేమిస్తున్నానని దానికి ఇంకొక సైడ్ ఏంటంటే ప్రేమనేది ఉంటది నాలో. ప్రేమ లేకుండా నేను వెలుగులో నడుస్తున్నానని చెప్పుకోవడం అదెలా ఉంటదంటే అది సరైన వెలుగు కాదది. ఆ మార్గం నన్నెక్కడికో తీసుకెళ్తది. అది నన్ను క్రీస్తు చెంతకు తీసుకెళ్ళదు. ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధిలోకి నన్ను నడిపించదు. నేనెప్పుడైతే వెలుగు కలిగి, ఆ ప్రేమ అనేది నా హృదయంలో నింపబడద్దో, అప్పుడు నేను సత్యమైన వెలుగులో నేనున్నాను. అది నా హృదయంలో తర్వాత వచనం మనం చూడొచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. కాబట్టి నిజమైన పీస్, జాయ్, ఆ యొక్క సంతోషం కంప్లీట్‌గా అదెక్కడ దొరకద్దంటే, ఆయన యొద్దే దొరకద్ది. అదెప్పుడు దొరకద్దంటే, నేను ఆ సత్యమైన వెలుగులో నడిచినప్పుడు, నేను ఆ సంతోషాన్ని కలిగి ఉంటాను నా జీవితంలో. అది ఆయన నుంచొచ్చేది అది ఎటర్నల్, అది శాశ్వతంగా ఉంటది. ఆ జాయ్ అనేది. అది పరిస్థితులు ఏవైనప్పటికి కూడా అది మనల్ని డిస్టర్బ్ చేయదు. ఆ పీస్ అనేది. ఆ సంతోషం, ఆ ఆనంద సంతోషం అనేది అది ఎటర్నల్. ఎప్పుడంటే నేను ఆ వెలుగులో ఆ సత్యమును అనుసరించినప్పుడు, ఆ ప్రేమ నా హృదయంలో నాకు ఎంతమంది నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, విరోధంగా మాట్లాడినా నన్ను ఎంత ఇదే మనం చూస్తాం కీర్తనల్లో. తను హింసింపబడుతున్నాడు. తను అన్యాయంగా తీర్పును పొందుతున్నాడు. దౌర్జన్యం చేయబడుతున్నాడు. పైన వచనాల్లో మనం చూస్తే. దుఃఖాక్రాంతుడై ఉన్నాను అని అంటున్నాడు. సో, మనం ఈ పరిస్థితులు ఏమైనప్పటికి కూడా మనం ఆ ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు ఇవన్నీ గూడా మనల్ని ఏం చేస్తాయి అంటే నిజమైన ఆయన సన్నిధికి మనల్ని తీసుకెళ్ళద్ది. అందుకే ఇక్కడ 5వ వచనంలో నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవునియందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయన్ను స్తుతించుదును. ఒక నిరీక్షణతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూడొచ్చు. ఒక హోప్ అతని జీవితంలో ఇది చాలా ఒక ఇది మన క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. పరిస్థితులు ఏమైనప్పటికి గూడా తను కృంగిపోవట్లేదు గానీ, ఇంకనూ ఆయన వైపు చూడడం అనేది నిజంగా మనం చాలా సార్లు కృంగిపోతాం పరిస్థితులను బట్టి. నిరుత్సాహపడి దేవుడున్నాడా అన్న స్థితికెళ్ళిపోతాం. దేవుడుంటే ఎందుకిలా జరుగుతుంది అన్న పరిస్థితులకి మనం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ కీర్తనకారుడు అలా లేడు. నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు. ఈవెన్ ఇతను ఓల్డ్ టెస్టమెంట్‌లో ఉన్నాడు. అంటే ఎటువంటి చర్చ్ ఫెలోషిప్ ఏమి లేవు. అయినప్పటికి కూడా తను నీవేళ తొందరపడుచున్నావు. దేవునియందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. సో, అతని హృదయంలో ఫెయిత్ అనేది గూడా మనం చూడొచ్చు. ఎంత స్ట్రాంగ్‌గా దేవుడిని పట్టుకుంటున్నాడనేది. ఓకే అన్న. ఓకే.